హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద నిఖిల్స్ అకాడమీ. మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ మెష్ అనాలిసిస్. ఆల్రెడీ మనం మెష్ అంటే ఏంది, లూప్ అంటే ఏంది, నోడల్ అనేసి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ అప్పుడు ఒక క్వశ్చన్ చేసినాం, ఇప్పుడు ఇంకో క్వశ్చన్తో మీ ముందుకు వచ్చిన. ఇప్పుడు మనం చేస్తున్నది ఫైండ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 5 ohm రెసిస్టెన్స్ యూజింగ్ మెష్ అనాలిసిస్. ఇక్కడ మనకి ఇక్కడ 3 లూప్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ లూప్లో I1 కరెంట్ ఫ్లో అవుతుంది, సెకండ్ లూప్లో I2 కరెంట్ ఫ్లో అవుతుంది, థర్డ్ దాంట్లో I3 కరెంట్ ఫ్లో అవుతుంది. ఐదర్ మనం క్లాక్ వైజ్ తీసుకోవచ్చు, యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం సొల్యూషన్కి వెళ్ళినట్లయితే 5 ohms దగ్గర కరెంట్ ఫ్లో ఎంత అవుతుంది అని క్వశ్చన్ అడిగిన కాబట్టి మనం సాల్వ్ చేస్తాం. అప్లై KVL టు ది లూప్ 1. ఇప్పుడు మనం రూల్ ఫాలో అవ్వాలి. -2 ప్లస్ ఎంటర్ అవుతే మైనస్ తీసుకుంటాం మనం, అది రూల్ అనమాట. అది వోల్టేజ్ ఎంత ఫ్లో అవుతుంది దాని దగ్గర -10 ఫస్ట్ లూప్ దగ్గర. సెకండ్ లూప్లో ఫస్ట్ లూప్లో 8 volts కూడా ఉంది, +8 +2 -7కి. తర్వాత 4 ఉంది, 4 ఆఫ్. మనకు I1 కరెంట్ కావాలి కాబట్టి, మనకు కావాల్సిన కరెంట్ I1 కాబట్టి I1 నుంచి I3 కరెంట్ తీసేస్తున్నాం. +10 ohms 10 వోల్టేజ్ ఉంది, దాని +5 ఆఫ్. ఇది 5 అనే రెసిస్టర్ 2 లూప్స్లో ఉంది. I1 కరెంట్ I2 కరెంట్లో I1 - I2 అని రాసుకోవాలి, =0. దీన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్గా స్ప్లిట్ చేయాలి. ఫస్ట్ I1 అన్ని ముందుకు రాసుకోవాలి. 4I1 - 4I3 +5I1 - 5I2 +8 =0. +10 -10 క్యాన్సల్. 9I1 - 5I2 - 4I3 -8. This is loop 1, equation 1. Okay, next we can do loop 2. Apply KVL to the loop 2. ఇప్పుడు మనం లూప్ 2లోకి వెళ్ళినట్టయితే ఒక వోల్టేజ్ ఉంది, 3 రెసిస్టర్లు ఉన్నాయి. ఇప్పుడు 4 ohms అనేది మళ్ళీ 2 కరెంట్ ఫ్లో అవుతున్నాయి. దాంట్లో I3 కరెంట్, I2 కరెంట్. మనకు కావాల్సింది I2 కరెంట్. మనము ఇక్కడ ప్లస్ మైనస్ చెక్ చేసుకోవాలి. ఇంతకు -2 ప్లస్ కరెంట్ ఫ్లో అవుతుంటే మైనస్ తీసుకున్నాం, ఇప్పుడు ప్లస్ తీసుకోవాలి. 4 అనేది I2 - I3. మనకు కావాల్సింది I2 కరెంట్ కాబట్టి ముందు I2 రాసుకోవాలి. +4 ఆఫ్ I2 +5 ఆఫ్ I2 - I1 -10 =0. ఎందుకంటే -2 ప్లస్ కరెంట్ ఫ్లో అయినప్పుడు -10 =0. దీన్ని మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్గా స్ప్లిట్ చేసుకోవాలి. 4 ఆఫ్ I2 - 4I3 +4I2 +5I2 - 5I1 =10 అని రాసుకోవచ్చు. ముందు మైనస్, తర్వాత ఫస్ట్ మనం I1ని రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ ఏముంది, I1 ఫస్ట్ -5I1 4 + 4 + 5 9 13 +13 I2 - 4I3 =10. This is the equation 2 from loop 2. ఓకే, సేమ్ యాస్టీస్గా మనం థర్డ్ లూప్కి కూడా కరెంట్ ఫ్లో అయ్యేది మన KVL రాసుకోవాలి. లూప్ 3కి అక్కడ ఒక వోల్టేజ్ ఉంది, 3 రెసిస్టర్లు ఉన్నాయి. ఫస్ట్ మనం అక్కడ క్లాక్ వైజ్ తీసుకుందాం. అప్పుడు 4 ఆఫ్ పైనుంచి వస్తున్నాం. 4 ఆఫ్ I3 +4 ఆఫ్ I2 కరెంట్ ఉంది, I3 కరెంట్ ఉంది 4లో. అప్పుడు I3 - I2 తీసుకోవాలి. +4 ఆఫ్ I3 కరెంట్కి I1 కరెంట్కి ఫ్లో అవుతుంది కాబట్టి I3 - I1 -2 ప్లస్ పోతుంది కాబట్టి -8 =0. దీన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్గా మనం స్ప్లిట్ చేసుకుందాం. అప్పుడు 4I3 + 4I3 - 4I2 + 4I3 - I1 =8 or -8 =0. ఇప్పుడు మనం I1 ముందుకు రాసుకోవాలి. -4I1 అంటే మనం సీక్వెన్స్లో రాసుకోవడం బెటర్, ఎందుకంటే మనం సాల్వ్ చేసేటప్పుడు ఈజీగా అయిపోద్ది. -4I1 - 4I2 +12I3 =8, ఈక్వేషన్ 3. మనం ఈ 3 ఈక్వేషన్ని సాల్వ్ చేయాలంటే క్రామర్ రూల్ యూజ్ చేయడం బెటర్ ఆప్షన్ మనకి. ఎందుకంటే ఆ ఈక్వేషన్లో తీసుకుపోయి I1 కరెంట్, ఈ ఈక్వేషన్లో తీసుకుపోయి అదంతా
చాలా కాంప్లికేట్ అయిపోద్ది. క్రామర్స్ రూల్ అనేది చాలా ఈజీ, చాలా తొందర అయిపోద్ది. కరెక్ట్ ఆన్సర్ వస్తుంది మనకి తొందర. వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ది 9 -5 -4. సెకండ్ లూప్లో వచ్చేసి -5 13 -4 -4. థర్డ్ ఈక్వేషన్ రాసుకుందాం. -4 + 12 ఆఫ్ I1 I2 I3 = -8 మ్యాట్రిసెస్ ఫామ్లో -8 10 8 10 8. ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనకి 5 ohms అనేది ఏ కరెంట్లో ఫ్లో అవుతుంది, ఏ లూప్స్ నుంచి ఫ్లో అవుతుంది? 5 అనేది I1 I2 నుంచి ఫ్లో అవుతుంది కాబట్టి I1 I2 కరెంట్ అనేది మనం కనుక్కోవాలి. ఫస్ట్ I1 = గ్రామర్స్లో లేనిది Δ1/Δ. ఫస్ట్ దాని డిటర్మినెంట్ బై ఓవరాల్ డిటర్మినెంట్. I2 = Δ2/Δ. ఇప్పుడు మనం డెల్టా కనుక్కుందాం. ఫస్ట్ సేమ్ యాస్టీస్ ఇక్కడ ఉన్న మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ అనేది సేమ్ యాస్టీస్ అక్కడ రాసుకుందాం. 9 5 -4 -5 13 -4 -4 -4 12 యాస్టీస్గా రాసుకోవాలి. కన్ఫ్యూజన్ అవ్వద్దు. 9 ఆఫ్ 13 అంటే 156 -16 మైనస్ అది ప్లస్ కాదు, అక్కడ -5 అంటే ప్లస్ వస్తుంది. 5 ఆఫ్ 60 -60 -16 -4 ఆఫ్ 16 + 5. ఇప్పుడు మనం దాన్ని అంతా క్యాలిక్యులేట్ చేస్తే 592 వస్తుంది. ఇప్పుడు దాన్ని Δ1 కనుక్కుందాం. సేమ్ యాస్టీస్ ఫస్ట్ ఉన్న రోని ఇక్కడ ఉన్న -8 10 8ని రీప్లేస్ చేస్తే Δ1 అయిపోద్ది అదే. ఓకే, ఇదే మ్యాథ్స్లో కూడా ఉంటుంది మనకి M1లో మ్యాట్రిసెస్లో. క్రామర్స్ రూల్ అనేది 8 మార్క్స్ క్వశ్చన్కి ఇంపార్టెంట్. Δ1 సాల్వ్ చేస్తే -8 13 156 -16 మైనస్ అంటే ప్లస్ -120 -120 + 32 -4 ఆఫ్ -40 -104 = Δ1 = 216. సేమ్ యాస్టీస్గా మన Δ2 కూడా సెకండ్ రోలో ఇక్కడున్న వాల్యూస్ వోల్టేజ్ వాల్యూస్ అన్నీ అక్కడ రిప్లేస్ చేస్తే Δ2 వాల్యూ కూడా వస్తుంది. 9 -5 4 -8 -8 10 8 -4 -4 12. ఇప్పుడు దానికి మనకి డిటర్మినెంట్ అప్లై చేస్తే అయిపోతుంది. 9 ఆఫ్ 120 + 32 + 8 ఆఫ్ 4 × 4 4 4 16 8 ఆఫ్ 16 + 60 8 ఆఫ్ 16 + 60 అంటే 12 5 -60 -16 ప్లస్ -4 ఆఫ్ 40 -40 + 40 +40 -40 క్యాన్సర్. Δ2 = 760. మనకి డెల్టా వాల్యూ కరెక్ట్ వచ్చిందో రాలేదో 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం బెటర్. 5 ohms దగ్గర మనం రెసిస్టెంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందని అడిగిండు. Δ1 Δ2 కరెంట్ వచ్చింది. ఇప్పుడు మనం ఇప్పుడు Δ1 ఎంత? I1 = Δ1/Δ కదా. Δ1 వాల్యూ ఎంత? 216 Δ వాల్యూ 592 అంటే 0.364 వాల్యూ. నెక్స్ట్ I2 = 760/592 అంటే నియర్లీ 1. అట్లా వస్తుంది 1.28. ఇప్పుడు మనం ఇప్పుడు 5 ohmsలో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? I2 కరెంట్, I1 కరెంట్ ఫ్లో అవుతుంది. దీంట్లో హైయెస్ట్ కరెంట్ ఏంది? I2 కరెంట్. అప్పుడు మనం I కరెంట్ మైనస్ లో కరెంట్ వాల్యూ చేస్తే అప్పుడు మనకి కరెంట్ వాల్యూ ఎంత ఫ్లో అవుతుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు హై కరెంట్ మైనస్ లో కరెంట్ చేస్తే వాల్యూ వస్తుంది. ఎంత ఫ్లో అవుతుంది కరెంట్ ఆ రెసిస్టర్ నుంచి అనేసి మనకు క్లియర్గా తెలుస్తుంది. ఏంటిది? 5 ohms అంటే 1.283 I2 - I1 = అప్పుడు 0 అవతల సబ్స్టిట్యూట్ చేసినా ఏం కాదు, చేయకుండా 1.283 amps మైనస్ 0.364 amps = 0.919 amps వచ్చింది. ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చిందో రాదో మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవడం బెటర్. ఎందుకంటే గేట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఫస్ట్ టాపిక్ వచ్చేసి మెష్ అనాలిసిసే. ఫస్ట్ క్వశ్చన్ పక్కా క్వశ్చన్, ఎందుకంటే
1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ పక్కా క్వశ్చన్ వస్తుంది. కరెంట్ ఇన్ 5 ohms ఈస్ 0.919 amps. దిస్ ఈజ్ ద ఆన్సర్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.